ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంఖ్యాకాండం 16 అధ్యాయము 1 నుంచి 32 వచనాల్లో ఉన్న సందర్భాన్ని చూద్దాం. ఇక్కడ కోరాహు అనే ఒక వ్యక్తి కోసం కనబడుతుంది. అలాగే దాతాను, అబిరాము అనే వారి కోసం కూడా ఉంటుంది. ఈరోజు మనం కోరాహు కోసం చూసుకుందాం. కోరాహు ఎవరు అంటే మోషే అహరోనుల యొక్క బంధువు. అంటే వాళ్ళ బాబాయి అహరోను, అలాగే మోషే యొక్క బాబాయ్ కొడుకే కోరాహు. అంటే దగ్గర సంబంధం కలిగిన వారు. ఇతను కూడా లేవీయుడే. ఈ లేవీయులకి ఉన్న అర్హత ఏదైతే ఉందో ఇతనికి ఉంది. అయితే ఇతను ఏం కోరుకున్నాడంటే దేవుడు లేవీయులకి ఒక గొప్ప అర్హతను కల్పించాడు. ఏంటంటే దేవుని యొక్క సమ్ముఖంలో, దేవుని యొక్క మందిరం ఆవరణలో ఉండటానికి, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేయటానికి వీలుగా ఉండే సేవను వారికి ఇచ్చాడు. ఆ సేవను బట్టి ఇతను సంతృప్తి చెందకుండా మోషేకి ఏదైతే ఎటువంటి పరిచర్ని ఇచ్చారో అలాగే అహరోనుకి ఎలాంటి యాజకత్వాన్ని ఇచ్చాడో, ఎందుకంటే 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యాజకత్వాన్ని ఇతను కోరుకున్నాడు. అంటే ఉన్నత పదవిని ఆశించాడు. మనం కూడా చాలామంది ఏం చేస్తామంటే దేవుడిచ్చిన పదవిలో నమ్మకంగా ఉండకుండా దేవుడు ఇవ్వని ఇతరులకు ఇచ్చిన పదవులను కోరుకుంటూ ఉంటాం. ఈ పదవులు కోరుకోవటం వల్లే గొడవలు వస్తూ ఉంటాయి. ఈ పదవులు కోరుకోవటం వల్లే అసూయలు వస్తుంటాయి. ఈ పదవులు కోరుకోవటం వల్లే ఐక్యత కోల్పోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో, ఏ పనిలో పెట్టాడో ఆ పనిలోనే ఉండాలి. చిటికిన వేలుగా పెడితే చిటికిన వేలుగా ఉండాలి, బటన్ వేలుగా పెడితే బటన్ వేలుగానే ఉండాలి. అంటే దేవుడు మనకి ఎలా నియమించాడు, ఏ పని చేయటానికి మనల్ని ఏర్పాటు చేశాడో ఆ పని చేయటానికే ఉండాలి. కానీ ఇంకొకరిని పోల్చుకొని ఆయనతో సమానంగా నేనెందుకు ఉండకూడదు అనే ఆలోచన చేస్తే అది మనుషుల మీద తిరుగుబాటు చేయటం కాదు, కానీ సాక్షాత్తు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా. ఎందుకంటే ఇతను కూడా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఆల్రెడీ పరిచర్యలో ఉన్నాడు, దేవుని సమ్ముఖమందు ఉన్నాడు లేవీయుడు. ఇంత గొప్ప ఆధిక్యతని పోగొట్టుకొని ఏం కోరుకుంటున్నాడంటే, ఏమనుకున్నాడంటే నాకున్న ఈ యొక్క చాలామంది కూడా ఏమనుకుంటారంటే దేవుడు నీకు ఓ చిన్నదో పెద్దదో పరిచర్యలో పెట్టినప్పుడు ఆ పరిచర్య గొప్పదిగా భావించి ఏ పరిచర్యని దేవుడిచ్చాడో ఆ పరిచర్యను చేయాలి. కానీ ఏమనుకుంటాం, ఏంటి ఇంత చిన్న పరిచర్య ఇచ్చాడు, ఇది ఇచ్చాడేంటి దేవుడు నాకు. ఒకరికి పాటలు పాడే తలంతు ఇచ్చాడు అనుకోండి, ఈ పాటలు పాడే తలంతు నాకెందుకు, వాక్యం చెప్పే తలంతు ఉంటే బాగున్నాయి, గొప్పగా ప్రసంగాలు చేసే ఆ యొక్క ఆధిక్యత ఉంటే బాగుండే. ఇలాంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. కొంతమంది కీబోర్డు వాయించే, సంగీత వాయిద్యాలు వాయించే తలంతులు ఉంటాయి, దేవుడు ఇచ్చాడు, ఆ పరిచర్యలో పెడతాడు. ఆ పరిచర్యలో మానేసి ఇంకొకరిని చూసి వాళ్ళకేమో అలా ఇచ్చాడు నాకెలా ఇచ్చాడు అని అసూయ పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతను కూడా ఏం చేశాడంటే తనకి ఏదైతే పదవి ఉందో ఆ పదవిని నిర్లక్ష్యం చేసి ఇంకొక పదవిని, అంటే మోషే గారికి ఉన్నది అలాగే అహరోను కలిగిన యాజకత్వాన్ని కోరుకున్నాడు. అది అంత మాత్రం కూడా దేవునికి ఇష్టపడలేదు. కనుకనే అతను ఏమయ్యాడు అంటే ఆ యొక్క దాతాను వారి కుటుంబం, అబిరాము వారి కుటుంబంతో పాటు కోరాహు కూడా మరణించాల్సి వచ్చింది. కోరాహు కూడా మరణించాడు. ఎందుకంటే పదవి ఆశించాడు. ఇక్కడ ఏ పదవిలో పెట్టాడో ఆ పదవిలో నమ్మకంగా ఉండలేదు. ఇతను ఏదైతే దేవుడికి తెలుసు మనం ఏది చేయగలం, ఎంతవరకు చేయగలం అంతవరకు దేవుడు పెడతాడు. కాబట్టి దేవుడు పెట్టిన దాన్ని, దేవుడు ఏర్పాటు మనకి ఇచ్చిన దాన్ని నమ్మకంగా చేయాలి. మనకు ఓన్గా, మనకు సొంతంగా మనం నియమించుకోకూడదు. మనం పదవుల్ని ఆశించకూడదు. పదవుల్ని ఆశించి ఏం చేశాడంటే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఇతను. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కోరాహులాగా ఉండకూడదు. కోరాహు కుటుంబంలో నుంచి వచ్చిన కోరాహు ఇంత దుర్మార్గంగా ఆలోచించాడు. కానీ కోరాహు కుమారులు బ్రతికి ఉన్న కారణం చేత కుటుంబం వారు మొత్తం చనిపోలేదు. ఎందుకంటే సంఖ్యాకాండం 26 అధ్యాయం 11వ వచనంలో కోరాహు కుమారులు చనిపోలేదు అని ఉన్నది. అప్పుడు చనిపోలేదు అని ఉన్నది. అంటే దాతాను అబిరాము కుటుంబం వారు చనిపోయారు, కానీ కోరాహు కుమారులు బ్రతికే ఉన్నారు. వారు ఏం చేశారు అంటే 12 కీర్తనలు రాశారు.
గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క కోరాహు ఏదైతే తిరుగుబాటు చేశాడో, దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిలో నుంచి గొప్ప వ్యక్తులు పుట్టుకొని వచ్చారు. ఎలాంటి వారు పుట్టుకొని వచ్చారు అంటే, తండ్రి ఏమో తిరుగుబాటు చేశాడు, కానీ వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు దేవుని మీద ప్రేమ పెంచుకున్న కీర్తన 42 కీర్తన చూసినట్లయితే అది కోరాహు కుమారులు రాసింది. అది కోరాహు కుమారులు రాసిన ఆ కీర్తనలో 1వ వచనాన్ని చూస్తే, దుప్పి నీటి వాగు కొరకు చూడండి, ఆ యొక్క వచనంలోనే ఎంత గొప్పగా రాశారు. దేవుని గురించి ఆశగా ఉందన్న వాక్యాన్ని రచించారు. అంటే దేవుని మీద ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప విధేయతతో కలిగిన, వినయంతో కలిగిన, భక్తి కలిగిన జీవితాన్ని వారు ప్రదర్శించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి తండ్రి ఏమో తిరుగుబాటు చేశాడు, కానీ కుమారులు అయితే లోబడ్డారు. కాబట్టి కోరాహు నుంచి నేర్చుకోవాల్సింది, దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని చేయటానికి మనం ఇష్టపడాలి. మనకి ఇవ్వని దానికోసం తిరుగుబాటు చేసి ఉన్నదాన్ని పోగొట్టుకొని, లేని దానికోసం ఆశపడి ఉన్నదాన్ని కూడా పోగొట్టేసుకొని మరణాన్ని తెచ్చుకునే కంటే, ఏదైతే దేవుడు మనకిచ్చాడో దానితో తృప్తిపడి దాని కొరకు నమ్మకంగా బ్రతికితే మనం ఆశీర్వదింపబడతాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనంలో ఇలా రాయబడింది, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. చూడండి, మేమేం తక్కువ, మేము పరిశుద్ధులమే కదా అనే కోరాహు అనుకున్నందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనం ఏదైనా పని చేసినప్పుడు కాస్త ఆలోచించాలి. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామా, తిరుగుబాటు చేస్తున్నామా లేదా అని ఆలోచించి, దేవుడికి ఇష్టం లేనిది ఏమైనా ఉందంటే తిరుగుబాటు చేయటం. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది తిరుగుబాటు. 1 సమూయేలు గ్రంథం 15:23లో ఏమని ఉంటుందంటే, తిరుగుబాటు పాపముతో సమానం అని ఉంటుంది. కనుక తిరుగుబాటు చేయడం దేవునితో వ్యతిరేకించడం, దేవుని మాటని వ్యతిరేకించడం. కాబట్టి దేవుని మాటని వ్యతిరేకిస్తే, అతిక్రమిస్తే పాపం చేసిన వారం. కాబట్టి ఆ పాపం కోరహు చేసిన పాపాన్ని మనం చేయకుండా తన కుమారులు ఎలాగైతే బ్రతికారో చూడండి, అలాంటి స్వభావం తిరుగుబాటు చేసిన వాడి నుంచి మంచి కుమారులు, మంచి వంశం, వారి సంతతి వారు మంచిగా ఉన్నట్టుగా మనకి 12 కీర్తనలు రచించారు. ఆ 12 కీర్తనలు మరి మన బైబిల్లో కనిపిస్తాయి. కనుక మరి మనం ఆలోచిద్దాం, కోరహులాగా కాకుండా, తిరుగుబడకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. నాయన, కోరహు ద్వారా ప్రభు తండ్రి మాతో మాట్లాడారు. ప్రభు తండ్రి తాను తిరుగుబాటు చేశాడు. దేవా, తనకు లేనిది ఆశించాడు. ప్రభా, మేము అలా ఒకవేళ ఆశిస్తున్నామేమో, అలాంటి ఆలోచనలు మాకు లేకుండా మాకు ఏదైతే ఇచ్చారో, ఏదైతే ఏ పరిచర్యలు అయితే పెట్టారో దేవానైనా, ఆ పరిచర్యలోనే మేము సంతోషించడానికి, ఆ పరిచర్యలోనే ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయమని, సహాయం దయచేయమని. దేవా, ఎంతమంది ఈ యొక్క వాక్యాలు వింటున్నారు, ఈ యొక్క మాటను వింటున్నారు, వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలనే చేయండి. వారి జీవితం ఆశీర్వాదంగా ఉండటానికి నీ కృప దయచేయండి. అన్ని విషయాల్లో దీవించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.